హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అసలు బెంచ్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? అసలు బెంచ్ అంటే ఏంటో అనుకుంటున్నారా? స్కూల్లో ఉండే బెంచ్ లేకపోతే కార్పెంటర్ చేసే బెంచ్ కాదండి. సాఫ్ట్వేర్ పీపుల్ బెంచ్ లైఫ్ ఎలా ఉంటుంది? మరి అదే టైటిల్తో మరి 12th సెప్టెంబర్న సోనీ లీవ్లో కూడా వచ్చేస్తుంది బెంచ్ లైఫ్. బెంచ్ ఇస్ నాట్ ఎ జోక్ బ్రదర్. అసలు బెంచ్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి తెలుసా? నిహారిక గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇయర్ మొత్తం మీకైతే ఫుల్ టు అన్ని ఏది పట్టుకున్నా కానీ బంగారం అంటారు చూసారా, అలా అయిపోయింది. ఒక కమిటీ కుర్రోళ్ళు అండ్ ఇప్పుడైతే బెంచ్ లైఫ్తో కొత్త లైఫ్ని అనేది కూడా మీరు చూపించబోతున్నారు. చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుందండి. వన్ మెయిన్ థింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ సిరీస్. సో బయట టాక్, సో నిహారిక గారి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే అది కంటెంట్ ఉన్న మూవీ రాబోతుంది. రియలీ ట్రైలర్లో ఫస్ట్ చూసేటప్పటికి అరే బెంచ్ లైఫ్ ఇంత బాగుంటుందా, సాఫ్ట్వేర్ కాలేకపోయానని నాకు అనిపించింది. సిరీస్ చూడండి తెలుస్తుంది, అనవసరంగా ఉన్నాను అనిపిస్తుంది. అయితే వద్దులేండి, భయపెట్టకండి ముందు. అన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఫాదర్, డాటర్, సన్, లవ్, తర్వాత మ్యారేజ్, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఒక్క సిరీస్లో ఇన్ని చూపించేస్తున్నారు, నవరసాలన్నీ కవర్ చేసేస్తున్నారు. యూజువల్గా కంటే బెంచ్ లైఫ్లో ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు మీ దగ్గర నుంచి ఇంకొక మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ సిరీస్ అనేది ఎందుకు అలాగా? అంటే ఐ నెవర్ స్టాప్ మేకింగ్ సిరీస్ అండి, బికాజ్ కంటిన్యూ టు డూ సిరీస్ అండ్ స్టిల్ డూ మూవీస్ ఆల్సో. సో బెంచ్లో అలా ఉంటుంది, ఇన్ని సుఖాలు ఉంటుంది అలా అని అని చెప్పి సిరీస్ చూస్తారు. సిరీస్ చూడగానే ఎంత టార్చర్ ఉంటుందో తెలుస్తుంది. లీడ్ రోల్స్లో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన రితికా సింగ్ కానీ ఆకాంక్ష కానీ, సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అనేది ఎలా ఉండబోతుంది? రితికాది ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. రితికాది మీరు ట్రైలర్లో కూడా చూసింటే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. సో ఎందుకు చేసింది ఏంటి అనేది సిరీస్లో రివీల్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిహారిక గారు, మీరు తొందరలో మెగా ప్రొడ్యూసర్గా తీసుకోబోతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఏమో అండి, తెలియదు, మీరే చెప్పాలి. మళ్ళీ మిమ్మల్ని యాక్ట్రెస్గా చూసే అవకాశాలు కానీ ఏమన్నా? అర్థమైంది నాకు, మీరు స్టార్ట్ చేసినప్పుడే అర్థమైంది. ఉన్నాయి చాలా దాచిపెట్టారు. ఇంతకాలం మీ సీక్రెట్స్ అన్ని నేను కాచాను. ఈ సీక్రెట్ మీరు కాయాలి కదా. 12th సెప్టెంబర్న సోనీ లీవ్లో కూడా వచ్చేస్తుంది బెంచ్ లైఫ్. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో కూడా ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మూవీ టీం అందరు కూడా ఉన్నారు. హలో. హలో. హౌ ఆర్ యూ? I'm good. How are you? Yeah, I'm very very happy seeing happy faces. And నిహారిక గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇయర్ మొత్తం మీకైతే ఫుల్ టు అన్ని ఏది పట్టుకున్నా కానీ బంగారం అంటారు చూసారా, అలా అయిపోయింది. సో ఒక కమిటీ కుర్రోళ్ళు అండ్ ఇప్పుడైతే బెంచ్ లైఫ్తో కొత్త లైఫ్ని అనేది కూడా మీరు చూపించబోతున్నారు. సో ఇంతకీ బెంచ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుందండి. వన్ మెయిన్ థింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ సిరీస్, వెరీ ఫన్నీ. ఇట్స్ క్వైట్ ఎమోషనల్. ఎండ్కి వచ్చేసరికి ఇట్స్ క్వైట్ ఎమోషనల్ అండ్ ఇట్స్ వెరీ క్వర్కీ లైక్ మై డైరెక్టర్. It's very quirky and it's funny. It makes you think, it makes you laugh, it makes you cry. తనకైతే అన్ని ఎమోషన్స్ మన బెంచ్ లైఫ్లో ఉంటాయి. Yeah. కానీ ట్రైలర్లో ఫస్ట్ చూసేటప్పటికి అరే బెంచ్ లైఫ్ ఇంత బాగుంటుందా, సాఫ్ట్వేర్ కాలేకపోయానని నాకు అనిపించింది. సిరీస్ చూడండి తెలుస్తుంది, అనవసరంగా ఉన్నాను అనిపిస్తుంది. అయితే వద్దులేండి, భయపెట్టకండి ముందే. సో డైరెక్టర్ మానస గారు, మొత్తానికైతే ఒక డిఫరెంట్ లైఫ్ అనేది కూడా చూపిస్తున్నారు. బెంచ్ గురించి ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ మనం వింటూ ఉంటాం. అసలు మీకు ఈ ఐడియా అనేది ఎలా వచ్చింది? ఆనెస్ట్లీ ఒక ఐటీ సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా కాన్సెప్ట్స్ వచ్చినాయి. త్రూ అవుట్ ఇండియా చూసుకుంటే మీరు కొన్ని సిరీస్ ఉన్నాయి. కాకపోతే ఈ బెంచ్ అనే టాపిక్లో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, కానీ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందులో ఏంటంటే ఐరనిక్గా ఫన్ ఉంటుంది. నీకు యూజువల్లీ ఏంటి జాబ్ బా ఏం చేస్తాం రా అన్న ఒక థింగ్ ఉంటుంది అందరికీ. ఇందులో అది ఇస్తున్నాడు వాడు, నీకు కొంచెం మనీ వస్తుంది, ఒక ఈవెన్ లిమిటెడ్ అయినా కూడా యూ గెటింగ్ సమ్ మనీ, పని కూడా లేదు. కానీ ఏంటంటే యూ హ్యావ్ యువర్ ఓన్ రిస్క్స్ అండ్ టెన్షన్స్ దానికి. సో ఇట్స్ క్వైట్ సర్కాస్టిక్ అండ్ ఐరనీ ఉంది అందులో. సో ఈ టాపిక్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, మనం చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి దట్స్ హౌ వీ కేమ్ అప్ విత్ ఇట్ అండ్ వీ స్టక్ టు ద రియాలిటీ ఆఫ్ ఇట్. ఊరికి ఫన్ ఉండదు అలా అని చెప్పి టోటల్గా ఎవరు ఎలా తీసుకుంటారో అలా ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందులో. సో ఇట్స్ ద సేమ్ ఈ సిరీస్లో. సో ఒక సాఫ్ట్వేర్ పీపుల్కి బాగా కనెక్ట్ అయ్యేది మెయిన్గా అదే అనుకోవచ్చా? మెయిన్గా అయితే అది కాదండి. ఇప్పుడు అదొక మీడియం, అంత ఒక గ్రౌండ్ అంతే. ముగ్గురు ఒక సిచ్యువేషన్, ముగ్గురు ఒక బెంచ్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్స్ ఎలా అన్ఫోల్డ్ అయ్యాయి.
అని చెప్పి ఉంటుంది తప్ప ఇట్స్ నాట్ ఎంటైర్లీ సాఫ్ట్వేర్ అయితే కాదు. అన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఈవెన్ కాస్టింగ్ మీరు చూసుకున్నా కూడా అన్ని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. చరణ్ 24, 25, వైభవ్ గారు లెట్స్ సే 30+, దెన్ దెర్ ఇస్ రితిక, తర్వాత ఓకే అంటే క్యారెక్టర్ స్క్రీన్ క్యారెక్టర్ ఏజ్ చెప్తున్నా. యా అండ్ దెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, తనికల్ భరణి గారు ఉన్నారు, తులసి గారు ఉన్నారు. సో అన్ని జెండర్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ కవర్ అయి ఉన్నాయి. సో ఎక్స్పెక్టెన్స్ కూడా మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్. యా అన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఫాదర్, డాటర్, సన్, యూనో, మదర్, లవ్, తర్వాత మ్యారేజ్, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఒక్క సిరీస్లో ఇన్ని చూపించేస్తున్నారా మీరు? ఓ మై గాడ్. నవరసాలన్నీ చూపించేస్తాను. ఏంటి బ్రో నవరసాలన్నీ కవర్ చేసేస్తున్నాను. కవర్ చేసేస్తున్నారు ఇంత. యూజువల్గా కంటే బెంచ్ లైఫ్లో ఇంకా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే Yeah. అండ్ చరణ్ బ్రో, యా చరణ్ అన్న యూ మ్యాడ్ మూవీలో మీ చిన్న క్యారెక్టర్ ఉన్నా కానీ సో అందరికీ ప్రేక్షకులుగా అలా మరి క్యాచీగా అయిపోయారు. మరి బెంచ్ లైఫ్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉండబోతుంది. ఆల్సో క్యాచీగా ఉంటుంది. ఓకే అంటే రిలేటబుల్గా ఉంటుంది, చాలా అందరు రిలేట్ అవుతారు దాంతో. కామెడీ చాలా బాగుంటుంది. అంటే ఇది పేరుకి బెంచ్ సాఫ్ట్వేర్ సెటప్ ఉన్న నా క్యారెక్టర్ బిహేవియర్ వచ్చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ కానీ నార్మల్లీ ఒక రిలేటబుల్ గై, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాడు. సో వాడు మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్లో ఎవరో చూసిన వాళ్ళలాగే ఉంటారు. యా వెరీ నైస్. అంటే అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్గా అలాగే అనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్. అవునవును. యా ఇట్స్ నైస్. అండ్ నిహారిక గారు, Yes. సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రజల మైండ్లో ఏముందంటే, సో బయట టాక్, సో నిహారిక గారి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే అది కంటెంట్ ఉన్న మూవీరా బై, రియలీ. సో అది మనం చూసేయచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో కానీ. సో ఒక మంచి కాన్సెప్ట్స్ రిలీజ్ చేస్తున్నారని. సో ఫస్ట్ మానస గారు ఈ కాన్సెప్ట్ మీకు చెప్పినప్పుడు Yeah. సో ఇది వర్కౌట్ అవుతుందా కదా అని చెప్పేసి కొన్ని లెక్కలు ఉంటాయి కదా, సో ఎలా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అంటే మేము బెంచ్ లైఫ్ ఇందాక చెప్పాను, బెంచ్ లైఫ్ కాన్సెప్ట్ కలిపి ఇలా ఐటీ మీద ఒకటి చేద్దాము అని అనుకొని కలిసే అనుకున్నాం అనమాట. సో నాకు ఇట్ వాజ్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ మీ. డైరెక్ట్గా నాకు వచ్చి నరేట్ చేసి ఇట్ వాజ్ నాట్ దట్ న్యూ ఫర్ మీ. ఫస్ట్ గెట్ గో నుంచి ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఇట్ కాబట్టి ఐ న్యూ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు బీ లైక్ దిస్. కానీ బెంచ్ అన్న కాన్సెప్ట్ మటుకు నాకు కొత్తగా చెప్పారు. ఓకే ఇలా ఉంటుంది అంటే యాజ్ అ ఆడియన్స్ నేనే చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. ఐ సెడ్ ఓ బెంచ్ అన్న కాన్సెప్ట్ ఉందా, నాకు తెలియదు అప్పటి వరకు. ఐ డెంట్ నో దేర్ సంథింగ్ కాల్డ్ బెంచ్. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ లైక్ చాలా బాగుంది. అండ్ కాంటెంట్ వినిన తర్వాత నేను చాలా ఎక్సైట్ అయ్యాను బికాజ్ ఇట్ వాస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ సిల్లీ అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ కాన్సెప్ట్స్, క్యారెక్టరైజేషన్స్ వాటికి నేను చాలా ఎక్సైట్ అయ్యి ఐ అండర్స్టూడ్ దట్ ఇట్ వాస్ గోయింగ్ టు వర్క్ ఫర్ అస్. యా అన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు సో యూజువల్గా ఆఫ్టర్ కమిటీ కుర్రోళ్ళు మీ దగ్గర నుంచి ఇంకొక మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ సిరీస్ అనేది ఎందుకు అలాగా? అంటే ఐ నెవర్ స్టాప్ మేకింగ్ సిరీస్ అండి, బికాస్ బిఫోర్ ఫిల్మ్ నేను చేసింది సిరీసే చేశాను. Yeah. ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ స్కోప్ అండ్ ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ కాంటెంట్. సిరీస్ కానీ లేకపోతే ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే ఇట్ కెన్ ఆల్సో బీ ఫీచర్ ఫిల్మ్. సో ప్రతి కైండ్ ఆఫ్ కాంటెంట్కి స్పేస్ అయితే ఉంది అని నేను బిలీవ్ చేస్తాను. సో ఐ నెవర్ స్టాప్డ్ సిరీస్. ఐ స్టిల్ కంటిన్యూ టు డూ సిరీస్, ఐ స్టిల్ డూ మూవీస్ ఆల్సో. మరి ఈ స్టోరీ నాగబాబు గారికి చెప్పారా? యా మై డాడ్ నోస్ ఇట్. హీ రియలీ లైక్స్ ఇట్. నాన్నకు కూడా బెంచ్ అన్న ఇది తెలీదు. ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. బెంచ్ అని ఇలా ఒకటి ఉంటుంది లైఫ్లో, డబ్బులు ఇస్తారు, పని చేయక్కర్లేదు అని చెప్పాను అనమాట. అదేంటి అని. సో ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్. దట్స్ హౌ ఐఎమ్ గెయినింగ్ పీపుల్స్ అటెన్షన్ వెన్ ఇట్ కమ్స్ టు బెంచ్. దిల్ గివ్ యూ అ జాబ్, దిల్ గివ్ యూ మనీ, you don't have to go to office, you don't have to you don't have to work and chapte oh what is it antar. Then I keep telling, we explain them what bench is. సో బెంచ్ లో అలా ఉంటుంది, ఇన్ని సుఖాలు ఉంటుంది అలా అని చెప్పేసి అలా చెప్పి సిరీస్ చూస్తారు. సిరీస్ చూడగానే ఎంత టార్చర్ ఉంటుందో తెలుస్తుంది. అమ్మా అందులో భయం అనేది కూడా చూపించబోతున్నారు అనమాట. ఇట్ వాస్ నైస్. అండ్ మానస గారు, సో బెంచ్ లైఫ్ అనేది ఇట్ వాస్ అనే సాఫ్ట్వేర్ థింగ్స్ చుట్టూ తిరిగే ఒక 3 మెంబర్స్ స్టోరీ అని చెప్పేసి అని అన్నారు. అంటే ఆర్ యు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాఫ్ట్వేర్ ఓన్లీ, ఆల్రెడీ చెప్పాం, బట్ ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ అయితే కాదండి. రివాల్వ్స్ అరౌండ్ ద బ్రాంచెస్ ఆల్సో, అన్నీ ఉంటాయి. యా నేను బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా ఎంటెక్లో కూడా మా స్ట్రీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే. యా ఎంటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, యా అదొక సపరేట్ స్ట్రీమ్ ఆంధ్ర యూనివర్సిటీలో. సో యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎస్.
ఓకే. అండ్ ఆ బెంచ్ లైఫ్లో ఎప్పుడన్నా ఉన్న ఆ బెంచ్ సందర్భాలు లో ఎప్పుడు లేనండి. అంటే ఉన్న వాళ్ళ లైఫ్ అనేది కూడా చూసి ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు కదా. యా మా ఫ్రెండ్స్ చాలా మంది ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ లో ఉండే వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే గో త్రూ దట్, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ అవి లేనప్పుడు దే గో త్రూ దట్ ఫేజ్. ప్రతి ఒక్కరు లైక్ ఒక బెంచ్ పీరియడ్ అనేది ఉంటుంది చాలా మంది వరకు. సో మా ఫ్రెండ్స్ అయితే అసలు మా సర్కిల్లో చాలా మంది ఉంటారు. ఇంకా ఫన్ అయితే ఫన్ యాజ్ అన్ యూ అండర్స్టాండ్ రైట్, ఐరనే ఉంటుంది లైఫ్లో. మన మీద సెటైర్లు వేసుకుని మన కష్టాల మీద నవ్వుకుంటాం కదా, అటువంటి కైండ్ ఆఫ్ ఫన్ అనమాట. సో యా రియల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి అయితే చాలా ఉంటాయి. సో నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక అమ్మాయితో ఎవరితోన్నా మాట్లాడాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా మాట్లాడతా అంటే కోడ్ రన్ అయిందా, కోడ్ రన్ అయిందా, అది ఒక మంచి క్యాచీ వర్డ్ లా ఉంది. ఎప్పుడు కోడ్ రన్ అవ్వడం ఏంటి అని చెప్పేసి దట్ వాస్ వెరీ నైస్. అండ్ కొత్త అంటే ఎవరైనా అమ్మాయితో మాట్లాడాలంటే ఇది ఒక మీడియంలో పనిచేస్తుందని కూడా చెప్పేశారు. అవును. అండ్ యా చరణ్ బ్రో, సో మీరైతే ఈ అంటే యూజువల్గా ఎర్లీ స్టేజ్లో అయితే మ్యారేజ్ చేసుకున్న పర్సన్, సో కాబట్టి దీనికి అంటే హోంవర్క్ కానీ అలాంటివి ఏమైనా చేశారా, లేకపోతే ఆల్రెడీ అంటే పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్నా ఎవరు అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోలేదు. కాకపోతే లేదు, హోంవర్క్ ఏం చేయలేదు యాక్చువల్గా. బట్ ఇట్స్ వెరీ రిలేటబుల్. అంటే ఎర్లీగా మ్యారేజ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం అందులో ఉండే ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఆ కేరింగ్ కానీ వాట్ ఎవర్, అప్పుడు సడన్ గా మనకు ఒకటి హిట్ అవుతుంది, సడన్ గా పెళ్ళవగానే. అవన్నీ మనం ఏదో ఒక పాయింట్ లో ఫేస్ చేసే ఉంటాం లైఫ్ లో. సో దానికి మనం పెళ్లి చేసుకొని చూడాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఎవరు అనట్లేదు బ్రో. బట్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ స్ట్రగుల్స్ కానీ హ్యాపీనెసెస్ కానీ తీసుకొని మనము అడాప్ట్ చేసుకొని చేయడం అనేది డిఫరెంట్ ఉంటుంది కదా, దట్స్ వై అలా అనమాట. యా బట్ డెఫినెట్గా అందరు రిలేట్ అవుతారు క్యారెక్టర్ చూసినప్పుడు. ఓకే. అంటే పెళ్ళనే అవసరం లేదు. ఇప్పుడు మీరు నార్మల్ రిలేషన్షిప్స్లో అయినా సరే, కాలేజ్లో ఉంటాయి కదా స్టూడెంట్స్కి, చాలా వరకు వాళ్ళు రిలేట్ అవుతారు చూస్తే. బేసిక్ రిలేషన్షిప్. వాళ్ళు వర్క్ షాప్ కూడా చేశారు, నయన్ సారిక అండ్ చరణ్. సో అప్పుడు వర్క్ షాప్ లో కూడా బాగానే కొంచెం అడాప్ట్ అయ్యాడు క్యారెక్టర్. ఎందుకంటే ఇది ఎర్లీ మ్యారేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాలేజ్ లైఫ్ లో వాళ్ళు డేట్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఒక స్టెప్ ముందు తీసుకెళ్ళి అంతే ఉంటుంది. ఇట్స్ వెరీ ఫన్. అండ్ నిహారిక గారు, ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద క్యాస్ట్ అనేది కూడా ఉంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు, తనికల్ బర్ని గారు, సో వాళ్ళకి చెప్పి ఒప్పించేటప్పుడు ఎలా అంటే ఏం చెప్పి ఒప్పించారని? మొత్తం ఆ డైరెక్టర్ చెప్పి ఒప్పించారండి. బికాజ్ హియర్ ద కాంటెంట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ పీపుల్ అని అనిపించింది. కథ ఏదైతే ఉందో అదే జనాల్ని, యాక్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మేము రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్, అదే ప్రసాద్ వశిష్ఠ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి మేము అనుకున్నప్పుడు మాకు యాక్చువల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు తప్ప ఇంకెవ్వరు మైండ్లో లేకుండే. హీ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్. సో వీవర్ లైక్ ఆయన ఒప్పుకోకపోతే ఏంటో తర్వాత చూద్దాం, ఫస్ట్ ఆయనకైతే చెప్దాము అని చెప్పి. అండ్ అలాగే తనిఖీల్ బర్ని గారి క్యారెక్టర్ కూడా హీ వాజ్ అవర్ ఓన్లీ, రాసినప్పుడే ఐ థింక్ షీ థాట్ ఆఫ్ హిమ్, ఆయనలాగా ఉండాలి అని. సో ఇంకా ఆయనకే నరేట్ చేసాం. ఐ థింక్ వాళ్ళ కథ నచ్చింది కాబట్టే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా మేము రిక్వెస్ట్ చేసి ఒప్పించాల్సిన అవసరం పడలేదు. దే రియలీ లైక్ ద క్యారెక్టర్ అండ్ దే లైక్ ద స్టోరీ. అంటే అంటే అంత పెద్ద పెద్ద స్టార్స్ టైప్ హీరోస్ కానీ ఇలా ఒక్కసారిగా వచ్చేటప్పటికి హైప్ అనేది కూడా వచ్చేసింది అనమాట. పీపుల్ ఆర్ స్టార్టింగ్, సో ఎప్పుడు 12th వస్తుంది, ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అనేది కూడా అందరిలో పెరిగింది అనమాట. ఇట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే పోస్టర్ ఫేసెస్ లేకుండా ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఎంత కష్టమో నేను కమిటీ కుర్రాల్లో చూసాను. ఎవరు పోస్టర్ ఫేసెస్ లేరు, అందరు కొత్త వాళ్ళు. కానీ బెంచ్ లైఫ్కి వస్తే అందరు తెలిసిన వాళ్ళు. ఉన్న 6 మెంబర్స్లో ఎవ్రీ వన్ ఈజ్ నోన్ టు ఎవ్రీ వన్. సో నాకు దీనికి దట్స్ ద లిటిల్ ప్లస్ పాయింట్ దట్ నా యాక్టర్సే కొంతమంది ఆడియన్స్ని తెస్తారు ఓటీటీ దాకా. దాని తర్వాత ఇస్ వెన్ ద స్టోరీ విల్ టాక్. I don't have to keep pushing it too much. Like you said, the poster faces ఉండడం వల్ల it's actually a bonus for us. అండ్ రైటింగ్ విషయానికి వస్తే, సో ఇంతకుముందు పింక్ ఎలిఫెంట్లో కూడా మీరు చేశారు. సో ఆ కనెక్షన్స్తోనే సో ఇదైతే ఇంకా ఈజియర్ అయిపోయిందా? కనెక్షన్స్ అంటే 2017 నుంచి మేము పింక్ ఎలిఫెంట్తోనే ఉన్నామండి. అప్పటి నుంచి మేము ఇంకా నిహారిక గారు షీ ట్రస్టెడ్ అస్. మేము మ్యాడ్ హౌస్ చేశాక కూడా అప్పుడు ఇంకా బిగినింగ్ ఆఫ్ ఓటీటీస్. మ్యాడ్ హౌస్ తర్వాత, మ్యాడ్ హౌస్ మేము యూట్యూబ్కి చేసాం, తర్వాత ఓటీటీస్ ఇప్పుడు ఆహా ఇవన్నీ, Z5 ఇవన్నీ అప్పుడప్పుడే వెబ్ సిరీస్ అని ఫోకస్ చేయడం స్టార్ట్ చేసాయి అనుకుంటా. ఆహా వాజ్ ఆల్సో లాంచ్డ్ ఆఫ్టర్ దట్. సో అప్పుడు ఏంటంటే వీ కెప్ట్ ఆన్ పిచ్చింగ్ స్టోరీస్ టు నిహారిక గారు. నిహారిక గారు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఆ కథ ఉంది చెప్తున్నావు ఏంటి అని అట్లా ఎప్పుడు అంటే ఇవాళ పొద్దున కూడా ఏదో కథ చెప్పాను నేను ఆవిడకి, ఒక కొత్త స్టోరీ. యా, ఇంకోటి రెడీ అయిపోయిందండి. ఇట్స్ లైక్ దట్ చెప్పాను అంతే. సో అలా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. సో యా,
ఈజియర్ అంటే యా ఆనెస్ట్లీ మ్యాడోస్ తర్వాత నిహారిక గారికి మేము ఎప్పుడన్నా వీ హ్యాడ్ దట్ యాక్సెస్ టు గో అండ్ టెల్ స్టోరీస్. whenever on the way they'll stop me and they'll tell me stories. ప్లీజ్ ప్లీజ్ ఒక ఐడియా వచ్చింది ఈవెన్ దో ఇట్స్ హాఫ్ బేక్డ్. ఓకే, చిన్న ఐడియా ఉన్నా కూడా ఇది ఇట్లా ఉంది, ఎలా ఉందంటారు, డెవలప్ చేయమంటారా, వాట్ యూ థింక్, అండ్ దెన్ షీల్ గివ్ హర్ ఇన్పుట్స్ అండ్ ఒపీనియన్స్. యా చేయొచ్చు, ఇది బాగుంది, ఆర్ అలా డిస్కషన్ లాగా. ఇట్స్ మోర్ లైక్ ఎ గ్రూప్ టీమ్ డిస్కషన్ ఓకే. ప్రతి దాని మీద. అండ్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఐ థింక్ సో వైభవ్ గారిని కూడా తెలుగు స్క్రీన్ మీద కానీ ఇలా తెలుగులో చూడడం ఇట్ వాస్ వెరీ హ్యాపీగా అనిపించింది. సో మరి వైభవ్ గారి ఫీలింగ్ ఎలా అనిపించింది? సో అది కూడా మీతో. He's a great addition to the series. ఎందుకంటే బాలు అన్న క్యారెక్టర్ is my favorite. ఓకే, ఉన్న అన్ని క్యారెక్టర్స్ లో కంపేర్ చేస్తే బాలు ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ బికాస్ హీఈస్ జస్ట్ సో stupid and so cute and so funny and so lazy. He's lovely. He has all the shades to him. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. All mixed fruit juice and so beautifully written character అన్నమాట బాలుది. సో అందుకని వెన్ వైభవ్ గారు కన్ఫర్మ్ అయ్యి ఆయన చేస్తున్నారు అని తెలిసిన వెంటనే ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాస్ హీ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్. నాకు వైభవ్ గారు యాక్టింగ్ చూస్తే నాకు ఐ ఫీల్ లైక్ I see shades of Chiranjeev garu in him. Really? Yeah, because Kodan Ramreddy garu did so many films with Chiranjeev garu. Yeah. I feel like he must have seen since he was young and he would have picked up a few nuances from his acting. Anipistadi naku. As an audience, that's what I felt like. Okay. Anipistadi anamata. So yeah, I was very excited, very stoked to have him on the project. అండ్ ఈ అంటే మిగతా లీడ్ రోల్స్లో హీరోయిన్స్గా యాక్ట్ చేసిన రితికా సింగ్ కానీ ఆకాంక్ష కానీ సో వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అనేది ఎలా ఉండబోతుంది? రితికాది ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. రితికాది మీరు ట్రైలర్లో కూడా చూస్తుంటే చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటుంది. సో ఎందుకు చేసింది ఏంటి అనేది సిరీస్లో రివీల్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ ఒక ఇమోషనల్ గ్రాఫిక్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ తులసి గారు మదర్ డాటర్ రిలేషన్షిప్ చూసుకుంటే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వీడియో కాల్ చేయి అని అట్లా అడుగుతూ ఉంటుంది మదర్. సో ఇట్స్ వెరీ ఫన్ అండ్ యట్ వెరీ రిలేటబుల్. అందరూ అబ్బాయిలు అంటే అది రితికా సింగ్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ అయినా కూడా అబ్బాయిలు కూడా కనెక్ట్ అవుతారు. సో ఇట్స్ లైక్ దట్ ఆ గ్రాఫ్ అంతా. ఆకాంక్ష అగైన్ ఆకాంక్ష హ్యాస్ ద కాంబినేషన్స్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆల్సో వైభవ్. సో తనది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూల్ హ్యావ్ లైక్ చిన్న సస్పెన్స్ నడుస్తూ ఉంటుంది అండ్ దెన్ దెర్ ఇస్ ఫన్. తనది సీరియస్ క్యారెక్టర్ అనమాట. ఎవ్రీవన్ ఎల్స్ అరౌండ్ హర్ ఇస్ ఫన్. తను మాత్రం ఒక సీరియస్ ఒక చిన్న బ్రేక్ ఉంటుంది తన క్యారెక్టర్లో. సో యా ఆ రెండు గ్రాఫ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాయి ప్రసాద్ గారితో అండ్ ఆల్సో వైభవ్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో రితిక గారితో చెప్పించిన డైలాగ్ అనమాట, భయ్య ఇల్లు కాలిపోతుందంటే ఎవరిదో కదా కొంప. అదే సమ్ క్యాచీ థింగ్స్ భలే అంటే ఇప్పుడు బయట యూజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కూడా, జనరల్ ఆడియన్స్ కూడా అందరూ. అండ్ నిహారిక గారు మీరు తొందరలో మెగా ప్రొడ్యూసర్గా తీసుకోబోతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఏమో అండి తెలియదు, మీరే చెప్పాలి. So nothing అంటే I feel like it's a huge responsibility to take upon something like that. Any word like that, any tag like that తీసుకోవడం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. I don't know if I'm ready for it, but I'm definitely ready to make good content. If that brings me that tag, then I'm more than happy. అండ్ యాజ్ ఫస్ట్ ఏంటంటే సో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఒక యాంకర్గా కానీ యాక్ట్రెస్గా కానీ అండ్ ప్రొడ్యూసర్గా కానీ సో కాన్సెప్ట్స్ని డిసైడ్ చేయడంలో ఎవ్రీథింగ్ మల్టీ డిఫరెంట్ టాలెంట్స్ అనేది కూడా ఉన్నాయి. సో మీకు బాగా సాటిస్ఫాక్టరీ అనిపించింది ఏంటి ఈ క్రాఫ్ట్? సో ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్ బట్ యూ హ్యావ్ టు చూస్ వన్. సాటిస్ఫాక్షన్ ఎక్కువ వచ్చింది ప్రొడక్షన్లో. But something that helps me really sleep at night is acting. Yeah. Something that really excites me to wake up in the morning is acting. Wow, nice. ఇంతకు మళ్ళీ మిమ్మల్ని యాక్ట్రెస్గా చూసే అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో స్క్రిప్ట్స్ ఏమైనా వింటూ ఉన్నారా? పింక్ ఎలిఫెంట్ నుంచేనా? పింక్ ఎలిఫెంట్ నుంచి అయితే కాదండి, బట్ ఐఎమ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. సో మద్రాస్ కరణ్ అని ఒక తమిళ ఫిల్మ్, ఇట్స్ రిలీజింగ్ ఇన్ నవంబర్. That's a Shane Nigam. So that's releasing next 2 months later. అసలు ఇన్ని క్రాఫ్ట్స్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారో మాకైతే బుర్ర బద్దలైపోతుంది. ఎలా Actually, like I said, universe has been very kind. అది అలా
it's just falling into place ante. It's just falling into place. I have family and friends who really support me and who understand and who value my time and who respect and value my time a lot. So they don't when I say I have to sleep at 10 o'clock, they leave my house by 9:30. ఓకే. So I have friends like that. So they're like, undu oka 2 hours undu melukundu emotadi. They're not nagging. Okay. My friends, my family also, if I wake up early, na kosam they wake up early and give me that time to spend with them. So that's how I'm able to manage my time. అండ్ మెయిన్గా అయితే రిలేషన్షిప్స్ గురించి కూడా మెయిన్గా అయితే ఇందులో చూపించారు కదా. సో అండ్ సాఫ్ట్వేర్లో కూడా మనం చూస్తున్నాము. సో కొన్ని రిలేషన్షిప్స్ సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటున్నాయి అండ్ ఆ బాధను కూడా మిగిలిస్తూ ఉన్నాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ థింగ్ అనేది కూడా చూపించబోతున్నారా ఇందులో? ఎమోషనల్, డెఫినెట్లీ ఎమోషనల్ ఉంటుంది. 5th ఎపిసోడ్ అండ్ ఇట్స్ ఆల్ 5 ఎపిసోడ్ పార్ట్. అది టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 5 ఎపిసోడ్స్. ఓకే. క్విక్గా వెళ్ళిపోతాయి. సో 5th ఎపిసోడ్ ఇస్ క్వైట్ ఎమోషనల్. అంత అన్ని కథలకి పే ఆఫ్స్ ఇస్తాం కదా, ఇట్స్ క్వైట్ ఎమోషనల్. నాకు ఆ 5th ఎపిసోడ్లో ఎవ్రీవన్ ఫెల్ట్ హ్యాపీ. నిహారిక గారు 5th మ్యూజిక్తో చూసాక షీ టెక్స్టెడ్ మీ, మాన్సా 5th ఎపిసోడ్ ఇస్ గ్రేట్, చాలా బాగా వచ్చింది అని. సో ఐ వాజ్ హ్యాపీ విత్ దట్ ఇన్పుట్. ఆల్సో రాజేంద్ర ప్రసాద్ గారు హీ గేవ్ ఎ నైస్ కాంప్లిమెంట్ దట్ ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఆకాంక్షకి. సో ఆయన గ్లిజరిన్ లేకుండా హీ హ్యాడ్ టు క్రై, హీ క్రైడ్ ఇన్ దట్ సీన్ ఎమోషనల్గా. ఆల్సో వైల్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా అంతే ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో హీ టోల్డ్ మీ అక్కడ అట్లనే అయింది, ఇక్కడ కూడా ఎమోషనల్ ఫీల్ అని. ఇట్స్ గ్రేట్, చాలా బాగా వచ్చింది సీన్ అని. ఆల్సో హీ టోల్డ్ మీ దట్ ఆ నలుగురు తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్స్ దట్ మేడ్ హిమ్ హ్యాపీ. సో 5th ఎపిసోడ్లో ఐ థింక్ ఆడియన్స్ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్. తనికల బర్ని గారిది, చరణ్ది ఒక ఎమోషనల్ ఉంటుంది విచ్ ఈస్ ఆల్సో హైలీ రిలేటబుల్. అది మనం ఫేస్ చేస్తాం డైలీ లైఫ్లో, అందరూ అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు. అండ్ దెన్ ఆ ఎమోషనల్ గ్రాఫ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్ ఆల్ ల్యాండెడ్ వెల్ స్టోరీ రైటింగ్ పరంగా. సో 5th ఎపిసోడ్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ గోన్ టేక్ యూ అన్ అన్ ఎమోషనల్ రైడ్. నైస్ అండి. 5th ఎపిసోడ్ మెయిన్గా అయితే 5th ఎపిసోడ్ కోసం కాదు, మొత్తం సిరీస్ కోసం వెయిట్ చేస్తాను. అండ్ బ్రో, సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఎప్పుడైనా కానీ గోవా వెళ్దామని చెప్పేసి ఫ్లాప్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి. ప్రతిసారి గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం, అందులో గోవా వెళ్దాం ప్లాన్ చేస్తారు. లాస్ట్ అందరు హ్యాండ్ ఇస్తారు. హ్యాండ్ అయింది బ్రో, లెగ్ కూడా ఇచ్చేస్తుంటారు. ఇస్తారు. ఫైనల్గా మనం సోలోగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఒకళ్ళు వెళ్ళాలనిపిస్తే. సో వీడు కూడా సీరియస్లో రవి అనే వాడు వెళ్దాం అనుకుంటాడు, కానీ వాడు వెళ్తాడా వెళ్ళడా అనేది చూడాలి. వాడు ప్లాన్స్ అయితే చాలా చేసుకుంటాడు. మొత్తానికైతే సక్సెస్ అయిందంటారా? అది చూడాలి, అదే చూడాలా? మా సస్పెన్స్ పెట్టేశారుగా. యా, కానీ ఇందులో చాలా అంటే కామెడీతో పాటు ఎమోషన్స్ కానీ అంటే మీకు సాఫ్ట్వేర్ బెంచ్ అనేది మీకు ఫస్ట్ ఎపిసోడ్ సెటప్ లాగా ఉంటుంది, అది ట్రావెల్ అవుతుంటుంది. కానీ మీకు మెయిన్గా ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా దాంతో ఫిల్ అయి ఉంటుంది. అంటే ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత యూ విల్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ సెటప్ ఇన్ అన్ ఆఫీస్. ఇంకా అదంతా మర్చిపోతారు అనమాట. యూ జస్ట్ ట్రావెల్ విత్ దీస్ పీపుల్. వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, చరణ్ క్యారెక్టర్, వైభవ్ సార్ది, అందరిది యూ కీప్ ట్రావెలింగ్ విత్ దోస్ క్యారెక్టర్స్. ఇంకా సెకండ్ ఎపిసోడ్కి ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మధ్యలోంచి యూ విల్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ సెటప్ ఆర్ ఎనీథింగ్. ఇంకా క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ జర్నీస్తోనే వెళ్తుంది. అండ్ నిహారిక గారు, సో ఏంటంటే సో కమిటీ కుర్రాళ్ళు అంత సక్సెస్ అయిన తర్వాత సో ఇంట్లో మరి చిరంజీవి గారి రియాక్షన్ కానీ పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ కానీ ఎలా ఉన్నది? Kalyan Garu is actually, I wanted to show him the movie, but he's been very busy politically, and now also with the happening floods and all that, he's been very busy. So I don't think it's the right time for me to show something like this to him. It's always going to be here, he can see whenever. But Chiranjeev Garu, being the film lover that he is, he saw the film and he really liked it. మా టీమ్ అందరినీ ఒక ఇంటికి పిలిచి he sat with us for 1.5 hours కూర్చొని he told us ఏ సీన్ నచ్చింది, ఎవరు యాక్టింగ్ నచ్చింది, ఏ డైరెక్షన్లో కానీ లేకపోతే కెమెరా వర్క్లో, ఎడిటింగ్లో ఏ పార్ట్స్ నచ్చాయని చాలా బాగా చెప్పారనమాట. సో దట్ గేవ్ అస్ అ వెరీ హ్యూజ్ బూస్ట్. సో మీ దగ్గర నుంచి వచ్చిన వాటిల్లో మాత్రం ద బెస్ట్ థింగ్ అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ మంత్లో వచ్చిన మూవీస్లలో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా కూడా నిలబడిపోయింది అనమాట. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ కమింగ్ టు అవర్ బెంచ్ లైఫ్, సో బెంచ్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ ఒక్కొక్కరు నేమ్ చెప్తాను. యూ హ్యావ్ టు గివ్ ఎన్ ఎమోజీ. ఓకే, సో మన బెంచ్ లైఫ్ గురించి వెళ్ళండి. ఓకే, యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేంద్ర ప్రసాద్ గారు,
సో నిహారిక గారు స్టార్ట్ విత్ యూ అంటే That emoji, right? The hand emoji. హ్యాండ్ ఎమోజీ Yeah. Okay. Namaste emoji. ఓకే సో యాజ్ ఏ డైరెక్టర్గా మానస గారు మీరేం చెప్తారు రాజేంద్ర ప్రసాద్ సార్. ఓ మై గాడ్, ఇట్స్ Emojis will type. Emojis. స్ట్రిక్ట్ పోలీస్మన్. యా, ఐ కెన్ గివ్ దట్. సాఫ్ట్వేర్ ఆఫీస్లో కూడా అలాంటి పర్సనే అనమాట అదే ఇంట్రెస్టింగ్. రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వలేదు, ప్రసాద్ వశిష్ఠ గారికి. ప్రసాద్ వశిష్ఠ. ప్రసాద్ వశిష్ఠ గారి క్యారెక్టర్స్, Yeah. నాట్ యాక్టర్స్. Okay. అంతే ఇక మీరు అడిగింది కూడా అంతే, అంతే. అంతే. థ్యాంక్ యూ. మంచి క్లారిటీ ఇచ్చేసారు. సో మీరేమి ఇస్తారు బ్రో? బ్లోన్ అవే. హెడ్ బ్లాస్ట్. అంత Head blast. బ్లాస్ట్ అయిపోయేటట్టు ఏం చేశారు బ్రో? ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా టీవీలో చూస్తున్న ఒక సినిమాలో చూసే ఒక యాక్టర్ని సడన్ గా ఎదురుగా చూసి ఐ వాజ్ బ్లోన్ అవే. He's talking about రాజేంద్ర ప్రసాద్. Yeah. Yeah, Prasad he's గారు. Not Prasad Vasistha. He's phantoming now, yes. ఓకే Yeah. అండ్ కమింగ్ టు ద వైభవ్. Vaibhav is laughing emoji. లాఫింగ్ ఫుల్ లాఫింగ్ Full rolling on the floor laughing emoji. ఓకే Yeah, I love Balu. Is the character that he plays. I love Balu's character. It's very funny and very cute. So I like that character. అంటే దీనికి యాక్చువల్గా ఏమంటారు ఎమోజీ సరిపోదండి, ఒక స్టిక్కర్ ఉంటుంది చూసారా కింద పడిపోయి నవ్వుతుంటారు, Yeah, yeah. అది సెట్ అవుతుంది అనిపించింది. జిప్స్ Yeah. రైట్. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరేమి ఇస్తారు? నేనైతే ఒక ఇన్నసెంట్ ఇమోజీ ఇస్తా. యా, సంబంధమే లేదండి. యా, అది Fun. He is innocent. He is That's the innocent. cutest part, right? He is funny and innocent. ఆయన తిడుతూ ఉంటారు కానీ యు నో దట్ దట్ పర్సన్ ఇస్ ఇన్నసెంట్. అరే పాపం రా వీడు, ఆ టైప్. ఐ విల్ గివ్ దట్ అన్ ఇన్నసెంట్ ట్యాగ్. ఇట్స్ అ వెరీ ఇన్నసెంట్ క్యారెక్టర్. ఓకే యా, బ్రో. నేనైతే స్పెట్స్ పెట్టుకున్న ఎమోజీస్. కూల్ ఇమేజ్. కూల్ గై. అంటే ఆ క్యారెక్టరేషన్కి ఇస్తున్నారా లేకపోతే బయట ఉన్న వైభవ్ గారికి ఇద్దరికి ఇస్తున్నాను. ఇద్దరు. కామన్గా ఒకటి చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు వైభవ్ గారి రోల్లో ఏ నోన్ యాక్టర్ ఉన్నా తెలుగులో వీ కెన్ మనకు వాళ్ళు ఆల్రెడీ తెలుసుంటారు ఎలా చేస్తారు ఏంటని. బికాజ్ చాలా గ్యాప్ తర్వాత ఆయన వస్తున్నారు కాబట్టి ఫీల్స్ వెరీ ఫ్రెష్ వెన్ యూర్ వాచింగ్ హిస్ కామెడీ. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. యా. అండ్ మన చరణ్కి ఏమి ఇస్తారు? Actually, నేను చరణ్ కి ఆ కూల్ సన్ గ్లాసెస్ ఇస్తా. ఓకే. నిజంగానా? యా, చరణ్ కి. Okay. రవి కాదు, చరణ్. ఓకే. ఓకే. మరి రవి అనే క్యారెక్టర్కి ఏమి ఇస్తారు మీరు ఇవ్వాలనుకుంటే? ఇలా నవ్వుతూ నెత్తి మీద స్వెట్ వస్తుంది కదా. ఓకే. పర్ఫెక్ట్ అది. యా. నవ్వుతా ఉంటాడు కానీ చెమటలు కట్టుకుంటూ ఉంటాడు. దట్ వన్. ఓకే. సో నేనైతే చిన్న కన్నింగ్ ఇస్తా, లైక్ చిన్న ప్లేఫుల్ కన్నింగ్. ఆ క్యారెక్టర్. ఎస్, అంటే ఎత్తులు బోత్ వేస్తుంటారు. రియల్ లైఫ్ అండ్ ఆల్సో రవి క్యారెక్టర్. చరణ్ పేరి అండ్ రవి. నేను కన్నింగా ఎస్. తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి, అండర్లైన్ చేసుకోండి. డెఫినెట్గా. అండ్ ఇప్పుడు మీ ఎమోజీ అంటే మీ క్యారెక్టరేషన్ కాకుండా మీరు ఇచ్చుకుంటే బాగోదు. నేను ఇచ్చుకుంటే బాగోదు అసలు. అవును. ఇచ్చుకుంటారా? నేను ఇచ్చుకోను. ఇచ్చుకోరా? వద్దు బ్రో. నేనేమి ఇస్తాను? టాలెంటెడ్. చాలా కుచ్చులేండి. ఏమో నేను కూడా నిహారిక గారు చెప్పిన దానికే స్టిక్ అవుతాను. స్వెట్ వస్తున్నా. ఓ స్వెట్ వస్తున్నట్టు. ఓకే. బికాజ్ వాడికి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎప్పుడు భయపడుతూ కానీ ఉంటారు. నవ్వుతా ఉండాలి కాబట్టి నవ్వుతూ ఉండాలి కాబట్టి నవ్వుతుంటారు. లోపల ఒకటి బయట ఒకటి. అండ్ కమింగ్ టు ఆకాంక్ష. ఆకాంక్ష ఇస్ దట్ రెడ్ డ్రెస్ లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, డాన్సెస్. డాన్సెస్ Yeah, that one. She's very cool, very knows what she's doing. సార్టెడ్. She's very sorted and she's very beautiful. సో మానస గారు. నేనైతే ఒక సీరియస్ స్ట్రిక్ట్ లీడర్ కైండ్ ఆఫ్ ఇమోజీ ఇస్తా. ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్. ఇమోజీ చెప్పాలి. అవునా? మీరు జిఫ్లా I'm చెప్తున్నారు, not an స్టిక్కర్లా emoji person చెప్తున్నారు. at all. That's the problem. Okay, she doesn't use emojis. I use a lot of emojis. That's యా. అంటే ఏంటంటే ఒక హెచ్ఆర్ రోల్ కదా తను చేసేది. అవును, అవును. హెచ్ఆర్ కాదు, ఎగ్జాక్ట్లీ షీస్ ఎ టీమ్ లీడ్. టీమ్ లీడ్. ఆ టీమ్ లీడ్ చేతిలోనే అందరు బతుకులు ఉంటాయండి బాబు. యా. యా బ్రో. ఆకాంక్ష గారు. నేను కూడా నిహారిక గారు చెప్పిన దానికి స్టిక్ అయిపోయి. red dress. యా పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. కాపీ నేను పేస్ట్ అంత చేస్తున్నట్టు. పర్ఫెక్ట్ గా చెప్తాను మరి ఏం ఓకే. There's no other emoji. యా. సో ఇందులో ఈ నార్మల్గా ఇది ఒక కాంపిటీషన్ అయితే విన్నర్ అయితే నిహారిక గారు. yes. ఎస్. వన్ మోర్ క్యారెక్టర్ ఉంది. సో రితిక. రితికాకి ఇది ఇస్తా, ఇలా పళ్ళు అని ఉంటది కదా, అంటే స్ట్రైట్ ఫేస్ ఉంటది కానీ పళ్ళు మాత్రం అని ఉంటది. యా యా. తనకి ఆ క్యారెక్టరేషన్ కి లేకపోతే Characterization. క్యారెక్టరేషన్. ఓకే. రితికా అయితే బాక్సింగ్ గ్లవ్స్ ఇస్తా. షీస్ ఎ బాక్సర్ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తారు. That's why I give her boxing gloves. సో మొత్తానికి అయితే ఎమోజీ లాంటి గేమ్లో అయితే సూపర్గా పార్టిసిపేట్ చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ విన్నర్ ఇస్ ఆల్వేస్ నిహారిక. Oh, the game, huh? అంటే అనుకోవాలి అంతే. Rewards ఏమన్నా? సో ప్రైజ్ అయితే ప్రేక్షకుల మనసులోంచి వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది నాకు. మీరు స్టార్ట్ చేసినప్పుడే అర్థమైంది ఇదే ప్రైజ్. ఓకే.
నైస్. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ అవర్ బెంచ్ లైఫ్ టు ద ప్రేక్షకులు ఏం చెప్తారు? ఒక మంచి సిరీస్ మేము తీసామని మాకు తెలుసు. చూసిన తర్వాత ఒక మంచి సిరీస్ మీరు వాచ్ చేశారు అని చెప్పి ఇట్స్ అ వెరీ రికమెండబుల్ సిరీస్. Yeah. అంటే అరే ఇది ఒక సిరీస్ వచ్చింది సోనీ లివ్లో చూడండి బాగుంది అని మీరు ఇంకో ఫ్రెండ్కి లేకపోతే మీ ఇంట్లో తెలిసిన వాళ్ళ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పుకునే ఒక సిరీస్ అవుతుంది. బికాజ్ వన్ ఇట్స్ అ లిమిటెడ్ సిరీస్, ఇట్స్ అ 5 episode సిరీస్. టూ ద క్యారెక్టరైజేషన్స్ లేకపోతే ఆ ప్లాట్ అనేది ఇట్స్ వెరీ ఫన్నీ దట్ టర్న్స్ ఇన్ టు అ వెరీ నైస్ ఇమోషనల్ రైడ్. యా. So that is there, and third one is out and out it's entertainment. It's fully entertaining, it's very very nice, and every episode ending ki you want to see the next episode. నెక్స్ట్ ఎపిసోడ్ ఆ హుక్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా పెట్టారనమాట. Yeah, definitely. అండ్ ఏంటంటే సో మీ పింక్ ఎలిఫెంట్ నుంచి ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ మిడిల్ అంటే సో మిడిల్ క్లాస్ స్టోరీస్, నేటివిటీ స్టోరీస్ ఇలాంటివే కాకుండా ఒక లావిష్ థింగ్స్ ఏమన్నా మనం చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? యా డెఫినెట్లీ. అంటే మంచి స్టోరీ ఉండాలి కానీ నేను సెటప్ ఎక్కడిది అని అయితే చూడను. ఇట్ జస్ట్ సో హ్యాపెన్ దట్ వీ గాట్ మిడిల్ క్లాస్ స్టోరీస్, బట్ డెఫినెట్లీ లావిష్గా ఏదైనా స్టోరీస్ వచ్చి నాకు నచ్చితే విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా సో బెంచ్ లైఫ్ గురించి మీరేం చెప్తారు ప్రేక్షకులకి? అగైన్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మై టీమ్ మేమందరం ఆల్మోస్ట్ 1 year ఆఫ్ హార్డ్ వర్క్ ఇది. ఐ కుడ్ స్పీక్ ఫర్ మై టీమ్, ఎందుకంటే క్రియేటివ్గా మాట్లాడారు కాబట్టి అవుట్పుట్ అనేది ఆడియన్సే చెప్పాలి. బట్ వీ హ్యావ్ వర్క్డ్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ a year ఓవర్ దిస్. సో డెఫినెట్గా నచ్చుతుంది ఆడియన్స్కి అని అనుకుంటున్నాం. అందరు చూసిన వాళ్ళందరూ దే హ్యావ్ గివెన్ అస్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. సో ఖచ్చితంగా ఒక ఫన్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఉంటుంది, గుర్తుండిపోతుంది ఖచ్చితంగా అని అనుకుంటున్నాం. ఎస్. నైస్. అండ్ లేడీ డైరెక్టర్స్ ఇలా ఇండస్ట్రీలోకి రావడం కూడా వెరీ వెరీ హ్యాపీగా కూడా ఉంది. ఇలా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ కూడా చాలా మంది కూడా వస్తారు కూడా. థ్యాంక్ యూ. నైస్. అండ్ చరణ్ బ్రో యా, ఏం చెప్తారు? లైక్ డెఫినెట్గా మీకు గుర్తుంటుంది ఎలాగైతే మీరు కమిటీ కుర్రాల్ని మౌత్ టాక్తో ఇంత పెద్ద సక్సెస్ చేశారు. యా. నిహారిక గారు ప్రోడక్ట్ కాబట్టి బాగుంటుందన్న నమ్మకంతో చూసేయచ్చు. మా డైరెక్టర్ బయటకు అట్లా ఇన్నోసెంట్ కనిపించిన సిరీస్లో చాలా దాచింది, అవన్నీ మీరు చూస్తారు. లోపల ఉన్నాయి కుప్పలు తుప్పలు చాలా దాచిపెట్టారు. దాచాం అంతే. ఓకే. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ చాలా మంచి విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you. థ్యాంక్ యూ సో మచ్.